ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామర్చర్ల జనార్దన్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మహేయసీకరం సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుమధుర శోభిని సువాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. भारत माता के भारत माता के डॉक्टर बी.आर. अंबेडकर बोलो महात्मा गांधी के. కరెక్ట్గా టైంలో మధ్యలో పోయించుంటారు ఏంది దారుణంగా పెట్టండి అది మొత్తం అనిపిస్తుంది. महात्मा गांधी की बोलो डॉक्टर बी.आर. अंबेडकर की बोलो डॉक्टर बी.आर. अंबेडकर की बोलो स्वतंत्र भारत की. 1950 అదేవిధంగా జనవరి 26న మన దేశ రాజ్యాంగాన్ని ఈరోజు నుంచి అమలు జరగటం జరిగింది. ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనం అమలుపరచాలి, పేదవాళ్ళు, బడుగిన వర్గాలు, అన్ని కులాల వారికి కూడా రాజ్యాంగం ఎట్ట నడపాలి అనేది కూడా ఆ రోజు చేయటం జరిగింది. దానికోసం ఈరోజు 75వ కాబట్టి ఎంతోమంది మహనీయులు త్యాగం చేయటం వల్ల మనకి స్వాతంత్రం రావటం, వాళ్ళంతా కూడా మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళ స్వాతంత్రాని కోసం అప్పుడుండే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ప్రాణత్యాగాలు చేసిన కూడా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ గారు, ఆ రోజుండే పెద్దలంతా కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి, రాజ్యాంగంలో ఏ పెట్టుకోవాలనేది కూడా ఈ రోజు నుంచి జనవరి 26 నుంచి మొదలవటం, 75 సంవత్సరాలు కంప్లీట్ అవటం, ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రాజ్యాంగాన్ని కూడా అమలుపరుచుకుంటూ అందరం కూడా కలిసిమెలిసిగా దేశం కోసం, అదేవిధంగా ఉండే సమాజంలో ఉండే పరిస్థితులను కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకొని పూర్తిగా ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే ఈ రాష్ట్రంలో కానీ అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రజలు శ్రేయస్సు కోసం ఉండే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా చేస్తాం. తప్పకుండా ఏదైతే రాజ్యాంగం అమలు చేసిందో దాన్ని తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.